నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీలోకి వర్మ వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త అయితే బాగా వినిపిస్తుంది. ఒకవేళ పిఠాపురం నుంచి వర్మ వైసీపీలోకి వెళ్తే జగన్ స్కెచ్ ఏమి ఉండబోతుంది అండ్ ఒక వీడియో కూడా విడుదల చేశారు అంటున్నారు. ఆ వీడియోలో ఏముంది? వైసీపీలోకి పిఠాపురం వర్మ ఎస్ఎన్ వర్మ శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ ఆయన వైసీపీలోకి వెళ్ళబోతున్నాడు అనేది ఇప్పుడు కథనాలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం మనకు నేపథ్యం మనకు తెలుసు. యాక్చువల్గా వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గెలిచేవాడు కాదు. బట్ పిఠాపురంలో అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చేవాడు కూడా కాదు. కాబట్టి ఏది ఇంపార్టెంట్, చంద్రబాబు అధికారంలోకి రావడం ఇంపార్టెంట్. కాబట్టి దానికి సంబంధించి కింది స్థాయిలో ఎవరైనా త్యాగాలు అవసరమైతే చేయాలి. అలాగా వర్మని పిలిపించారు. నువ్వు త్యాగం చెయ్యి, నువ్వు ఇక్కడ పోటీ నుంచి విరమించుకో, పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు అని చెప్పాడు. ఎప్పుడైనా త్యాగం చేయమంటే ఇవాళ ఎందుకు చేస్తారు ఎవరైనా త్యాగాలు, నాకేంటి అని అడుగుతారు కదా. అందుకని ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తాము అని చంద్రబాబు హామీ ఇచ్చి, లోకేష్ హామీ ఇచ్చి పంపించారు. ఆయన కూడా నమ్మకంతో గట్టిగా పనిచేశాడు. పవన్ కళ్యాణ్ గెలుపుకి ఆయన కారణమయ్యాడు. ఎందుకంటే వర్మకి ముందు నుంచి కూడా అక్కడ ఇండివిజువల్గా పట్టుంది. ఆయన 2009లో పాలిటిక్స్లోకి వచ్చాడు. ప్రజారాజ్యం పార్టీ వంగ గీత చేతిలో ఫస్ట్లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు కూడా తక్కువ మెజార్టీతోనే ఓడాడు ఆయన. ఆ తర్వాత 2014లో ఆయనకి తెలుగుదేశం టికెట్ ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి దొరబాబుని ఓడించాడు. మంచి మెజార్టీతో గెలిచాడు. దాని తర్వాత 2019లో తెలుగుదేశం టికెట్ ఇచ్చింది. బట్ ఆయన ఓడిపోయాడు. అది కూడా మళ్ళీ అగైన్ నేరో మెజార్టీతో ఓడిపోయాడు. ఆ తర్వాత 2024 అయితే ఈయనకి 2019లో ఓడిపోయినప్పటికీ వర్మ అక్కడ గట్టిగా పనిచేస్తాడని చెప్తారు. ముఖ్యంగా కరోనా టైంలో ఆయన ఇంట్లో కూర్చోకుండా రిస్క్ తీసుకొని ప్రజలకి కావాల్సిన వసతులు కల్పించడం కానీ, ఫుడ్ సప్లై చేయడం కానీ, సరుకులు అందించడం కానీ, మెడిసిన్స్ చూసుకోవడం కానీ, ఇవన్నీ ఆయన దగ్గరుండి ఎవరికి అవసరం వచ్చినా హాస్పిటల్లో జాయిన్ చేయించడం, ఆక్సిజన్ సిలిండర్లు చూసుకోవడం, ఇవన్నీ కూడా ఆయన చూసుకున్నాడు. అందువల్ల ఆయనకి మంచి పేరైతే ఉంది అక్కడ వర్మకి. సో అలాంటి వ్యక్తి గెలిపించిన తర్వాత అదేదంటారు కదా, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేనట్టుగా పవన్ కళ్యాణ్ ఇతనికి పదవి రాకుండా అడ్డుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన వార్త. చంద్రబాబు ఇవ్వాలని అనుకున్నాడు మాట ప్రకారం, కానీ పవన్ కళ్యాణ్ అడ్డుకున్నాడు. ఇతనికి ఇస్తే పవన్కి ప్రాబ్లం ఏంటి, అతను ఎమ్మెల్సీ అయ్యి అక్కడ లీడర్షిప్ ఇవాల్వ్ అయితే తనకి పర్మనెంట్గా నియోజకవర్గం అనేది పోతుంది పవన్ కళ్యాణ్కి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్కి పర్మనెంట్ నియోజకవర్గం అనేది లేదు. ఒక చంద్రబాబు కుప్పం ఉంది, జగన్కి పులివెందులు ఉంది, మన బాలకృష్ణకి హిందూపురం ఉంది, ఇప్పుడు లోకేష్కి మంగళగిరి ఉంది. ఇలాగా ఒక్కొక్కరికి టాప్ లీడర్స్కి ఒక పర్మనెంట్ నియోజకవర్గం అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళు ఒకే దగ్గర ఉండి క్యాంపెయిన్లు అవన్నీ చేయలేరు, స్టేట్ వైడ్ తిరగాలి. కాబట్టి స్టేట్ లీడర్లు కాబట్టి ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉంటే కాన్ఫిడెంట్గా తాము వెళ్ళకపోయినా అక్కడ ఓట్లు పడే పరిస్థితి ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఆ నియోజకవర్గ అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేస్తారు. సో రెండవది, అక్కడ వేరే పార్టీల నాయకులు ఎదగనీయకుండా కూడా చూసుకుంటారు. మన కుప్పంలో చూడండి, వేరే ఎవరు లేరు స్ట్రాంగ్గా. పులివెందుల్లో స్ట్రాంగ్ తెలుగుదేశం లీడర్ లేరు. ఇక్కడ అంతే, హిందూపురం, మంగళగిరి, ఇక్కడంతా ఏంటంటే వేరే పార్టీలలో స్ట్రాంగ్ లీడర్లు ఉండకూడదు. ఇవన్నీ ప్రైమరీ కండిషన్స్. సో ఇవి ఎవరైనా చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ చేసేది కరెక్టే ఇక్కడ. ఎందుకంటే అక్కడ వర్మ లాంటి బలమైన నాయకుడు కానీ ఉంటే పవన్ కళ్యాణ్కి రేపు పొద్దున్న థ్రెట్ అవుతుంది. వర్మ ఒకసారి త్యాగం చేశాడు కానీ పరిసారి చేయలేడు. రెండోది, ఎప్పటికైనా ఇబ్బంది, అతను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఎందుకని పవన్ అనుకునే అవకాశం ఉంది. సో చంద్రబాబు కూడా పవన్ కోరే చిన్న చిన్న కోరికలు ఇట్లాంటివి నెరవేర్చకపోతే ఆయనకు కూడా ఇబ్బంది. కాబట్టి పవన్ కళ్యాణ్ మాట ప్రకారం ఇతనికి ఏ పోస్ట్ ఇవ్వలేదు. నిజానికి చంద్రబాబు అనుకుంటే ఎమ్మెల్సీ కాకపోయినా ఒక నామినేటెడ్ క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. సో దానివల్ల ఇవన్నీ అర్థమైంది వర్మకి. అది ఇంకా ఓపెన్గానే నాగబాబు కొండలు బండలు అన్ని బద్దలు కొట్టాడు. బద్దలు కొట్టేసి ఇక్కడ ఎవరైనా గెలిపించారనుకుంటే అది వాళ్ళ కర్మ. ఇక్కడ గెలవడానికి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నెంబర్ 1 ఫ్యాక్టర్, నెంబర్ 2 ఫ్యాక్టర్ మా జనసేన కార్యకర్తలు అనేది ఆయన ఓపెన్గానే చెప్పేశాడు. సో దాంతో అంతవరకు ముసుగులో ఉన్నది బట్టబయలు అయిపోయింది. వర్మకు ఒక రకమైన అవమానకరంగా అయిపోయింది. ఇక్కడ నేను త్యాగం చేసి నేను నా కేడరు తెలుగుదేశం వాళ్ళు అందరూ కష్టపడి గెలిపిస్తే
చివరికి నీ కర్మ అంటాడేంటి, ఇతను ఈ స్థాయిలో మాట్లాడతాడేంటి అనేది హర్ట్ అయింటారు ఖచ్చితంగా. సో ఈ నేపథ్యంలో వర్మ కూడా ఇప్పుడు తాను కూడా అమిత్ తేల్చుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు అర్థమవుతుంది. యాక్టివ్గా ఉంటున్నాడు. ఎవ్రీ వెన్స్డే నియోజకవర్గాన్ని చుట్టుముట్టి తిరుగుతున్నాడు. దాంతోపాటు పాదయాత్ర కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు. తాను ఇండిపెండెంట్ తెలుగుదేశం నాయకుడు ఎవాల్వ్ కావడానికి అతను ట్రై చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు వర్మ. ఆ వీడియోలో ఏముందంటే, జగ్గయ్యపేట చెరువు దగ్గర 250 కుటుంబాలకి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద నేను కలెక్టర్కి నివేదిక ఇచ్చాను అని, ఆ సమస్యలు ఏవి అవన్నీ కూడా అతను దాంట్లో పేర్కొన్నాడు. సో అది కాకుండా అధికారుల నిర్లక్ష్యం వల్లనే వీళ్ళకి ఇలా ఉన్నారు సమస్యల్లో అనేది హైలైట్ చేశాడు. అంటే ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది, ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అనేది ఇండైరెక్ట్గా ఇది. సో దానికి నేను రంగంలో దిగుతున్నా అనేది అతను చెప్పదలుచుకున్నాడు. ఒక పక్క పవన్ కళ్యాణ్ కూడా నియోజకవర్గం మీద పట్టు సాధించడం కోసం ఇంటెలిజెన్స్ సహాయం తీసుకొని అక్కడ 4 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఈ 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏమేమి కేసులు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు వస్తున్నాయి, వీటి మీద నివేదిక ఇవ్వమని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని పవన్ కళ్యాణ్ ఆదేశించాడని ఒక వార్త వచ్చింది మొన్ననే. అంటే పవన్ కళ్యాణ్ ఏమో ఒక పక్క పిఠాపురం అభివృద్ధి కావచ్చు, పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, మొత్తంగా పిఠాపురం నియోజకవర్గం మీద తను పట్టు సాధించుకోవడానికి పవన్ కళ్యాణ్ ఒక పక్క పావులు కదుపుతుంటే, రెండో వైపున ఇతను అది చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఇంకొక మూవ్ కూడా వేస్తాడు పవన్ కళ్యాణ్. అదేంటంటే, పెన్నం దొరబాబుని ఇటు పక్క లాక్కున్నాడు ఆల్రెడీ జనసేనలకి. వంగ గీత కూడా జనసేనలకి జంప్ అవుతుంది, ఎందుకంటే ఆమె జర్నీనే అక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ప్రజారాజ్యం. సో అంటే వైసీపీలో ఉండే ఆ కొంత నాయకులను కూడా లాక్కోవడం, ముఖ్యంగా కాపు నాయకుల్ని. ఎందుకంటే అక్కడ దాదాపు 90,000 నుంచి 95,000 వరకు కాపు ఓట్స్ ఉన్నాయి. సో ముందు కాపు ఓట్స్ని కన్సల్టేట్ చేసుకోవాలి, నెక్స్ట్ మెజారిటీ ఓట్స్ బీసీ ఓట్లను తీసుకోవాలి నెక్స్ట్. అలాగా చేయడం అనేది పవన్ కళ్యాణ్ మల్టీఫోల్డ్ ఆయన స్ట్రాటజీతో పవన్ కళ్యాణ్ మూవ్ అవుతున్నాడు. దీన్ని దెబ్బ కొట్టడానికి వర్మ కూడా రంగంలోకి దిగి, వర్మకున్న పట్టు ఏంటంటే గ్రౌండ్ రియాలిటీ వర్మకు తెలుసు. ఎక్కడెక్కడ మత్స్యకారు విలేజ్లు కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి, వాళ్ళ సమస్యలు ఏంటి అవన్నీ వర్మకి గ్రౌండ్లో ప్రజలతో వర్మకు సంబంధం ఉంది. అంటే కింద నుంచి వచ్చాడు అంటారు కదా, అలాగా ఆయన కింద నుంచి వచ్చిన వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఏమో పవర్ను ఉపయోగించుకొని పైనుంచి చూస్తున్నాడు వ్యవహారం. సో ఇతను తన బలం ఏంటంటే కింద నుంచి కాబట్టి, ప్రజల నుంచి కాబట్టి, ప్రజల సమస్యలు ఇలా ఇప్పుడు 250 మందితో ఫ్యామిలీస్ కోసం వర్మ కొట్లాడుతున్నాడు అనేది ఒక మంచి ఇమేజ్ క్రియేట్ అవుతుంది. సో ఇది వర్మ చూసుకుంటున్నాడు, అంటే ప్రజల్లో ఉండడం ద్వారా దెబ్బ కొట్టాలి. రెండు, ఇప్పుడు వైసీపీలో ఎవరు లేరు కాబట్టి వర్మ వైసీపీలోకి పోయే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. నిన్ననే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఆమె ఒక ఇది చేసింది, ట్వీట్ చేసింది. ఆమె ఇతన్ని విమర్శించింది. నీవు తెలుగుదేశంలో పదవులు నీకు రాకపోతే మమ్మల్ని అంటావేంటి, జనసేన ఎందుకు అంటావు, పవన్ కళ్యాణ్ ఎందుకు అంటావు, నీకు దమ్ము ధైర్యం ఉండి నువ్వు తెలుగుదేశంలో తెచ్చుకో, నీ ప్రవర్తన నచ్చకనే వాళ్ళు నీకు పదవులు ఇవ్వలేదు కానీ జనసేనని ఎందుకు నిందిస్తావు, పవన్ కళ్యాణ్కి ఏంటి నీకు పదవి ఇస్తే ఏంటి, ఇకపోతే మాకేంటి అని ఆమె పోస్ట్ పెట్టి, ఇదంతా కూడా నువ్వు వైసీపీకి అనుకూలంగా చేస్తున్నావు అనే, వైసీపీలోకి వెళ్తాడేమో అన్న అర్థంలో ఆమె పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు ఈ చర్చ వస్తుంది. కొద్ది రోజులు ఇబ్బంది అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ప్రెజర్ ఇచ్చి ఈయన మీద కొంత డిసిప్లినరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ఇతను ఇంకా కూడా అక్కడ యాక్టివ్గా లేకుండా చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకి వేరే మార్గం లేకుండా పొమ్మను లేక పొగబెట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడు, వైసీపీలోకి వెళ్తాడు. వైసీపీకి కూడా అక్కడ ఎవరు లేరు కాబట్టి, ఇప్పుడు వంగ గీత కానీ దొరబాబు వీళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈయన వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక పార్టీ ఆర్థికంగా ఫిజికల్గా పార్టీ అండదండలు ఆయనకు ఉంటాయి, తన బలమైన క్యాడర్ ఉంది. వైసీపీలోకి వెళ్ళే అవకాశాలు లేదంటే ఖచ్చితంగా ఉంది.